ప్రభువా, సైన్యములకు అధిపతి అయినటువంటి గొప్ప దేవా, ఈ యొక్క 2026వ సంవత్సరంలో మా యొక్క జీవితాల్లో మరి యొక్క నెలను మరి యొక్క ఆదివారాన్ని మీరు ప్రవేశింపచేసి ఈ రీతిగా నీ యొక్క మందిర ఆవరణంలో మమ్మల్ని అందరినీ సజీవు లెక్కలో ఉంచి చేర్చి నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు, మరి ముఖ్యంగా నీ యొక్క వాక్యము ధ్యానించుటకు, నీ యొక్క శరీర రక్తంలో పాలు పొందుటకు మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క కృప చేత మీకు వేలాది వందనాలు తెలియజేస్తూ, కొద్ది నిమిషములు నీ యొక్క వాక్యమును ధ్యానించబోచుండగా నాతోనూ వినబోచున్నటువంటి నీ యొక్క జనాంగముతోనూ నీ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపును అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. దయచేసి కూర్చోనండి. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరి ఉన్న సంఘమంతటికి మరి శుభములు, వందనములు తెలియజేస్తూ, మరి ఫిబ్రవరి నెల 3వ ఆదివారము, ఈస్టర్ ముందు 7వ ఆదివారము, లేదంటే భస్మ బుధవారము ముందు వచ్చేటి ఆదివారములోనికి మనము ప్రవేశించి ఉన్నాము. మరి ఈ యొక్క భస్మ బుధవారము ముందటి ఆదివారము కొరకై మన యొక్క CSI ఆల్మనిక్ పంచాంగము ప్రకారము మనకి ఇవ్వబడినటువంటి అంశాన్ని మనము గమనించినప్పుడు, క్రైస్ట్ రిడీమ్స్ ఆల్, డివైన్ లవ్ ఎంబ్రేసెస్ ఎవ్రీవన్. మానవాళి విమోచించు క్రీస్తు, దైవిక ప్రేమ అందరినీ హత్తుకొనును. మానవాళిని విమోచించు క్రీస్తు, దైవిక ప్రేమ అందరినీ హత్తుకొనును అనేటువంటి అంశం మీద ఈ దినమున మనము ధ్యానించబోచున్నాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, ఈ దినమున మరి ఫస్ట్ సర్వీస్లో మేము ఆరాధన చేస్తున్న సమయంలో మరి చాలామంది ఈ యొక్క ఎగ్జామ్స్ నిమిత్తమై ప్రేయర్ చేయించుకోవడం జరిగింది. మరి ఎగ్జామ్స్ ముందు ఏం కావాలి స్టూడెంట్స్కి? ఏం కావాలి? ప్రిపరేషన్, సిద్ధపాటు కావాలి కదా. ఏంటి ఆ ప్రిపరేషన్ అంటే, ఎగ్జామ్లో ఏం అడుగుతారో దాని గురించి ఇక్కడ సిద్ధపాటు. ప్రిపరేషన్ ముందు ఇంకోటి కావాలి. ఏంటి? ఎగ్జామినేషన్ ఉంది, ఎగ్జామినేషన్ ముందు ప్రిపరేషన్ కావాలి, ఆ ప్రిపరేషన్ ముందు ఇంకొకటి కావాలి, దేవుని ఆశీర్వాదము. ఏం చదవకుండా పోయి ఎగ్జామ్ దేవుని ఆశీర్వాదం కావాలంటే ఏం రాదు. జ్ఞాపక శక్తి ఇంకా సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ నీడెడ్. ఏంటి అంటే, ప్రిపరేషన్ అప్పుడు మనం ఏం చూసుకుంటామంటే, నేను ఎంతవరకు చదివాను, ఇంకా నేను ఏం చదవాలి, ఏం మిస్ అవుతున్నాను అనే దాన్ని సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకునేది మరి ప్రిపరేషన్ ముందు ప్రతి స్టూడెంట్ చేయవలసింది. మరి మనము కూడా విద్యార్థులము, 2వ రాకడలో మనకు వచ్చేటువంటి పరీక్ష కొరకు సిద్ధపాటే ఈ యొక్క లెంట్లోని 40 దినాలు. ఆ యొక్క 40 దినాల ముందు ఈ ఆదివారం సెల్ఫ్ ఎగ్జామినేషన్ సండేగా మనం కూడా చూసుకోవచ్చు. ఏంటి అంటే, నేను ఈ లోకములో ఈ యొక్క సిద్ధపాటు కొరకు గతంలో ఎలా ఉన్నాను, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, నాలో ఏమి మార్పు తెచ్చుకోవాలనేసి సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడానికి మనం జరుపుకునేటువంటి ఆదివారంగా ఈ యొక్క ఆదివారాన్ని మనము పరిగణించవచ్చు. మరి ఈ యొక్క మొదటి పాఠము యాక్చువల్గా 4వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు. మరి తప్పుగా అయితే ఆ అధ్యాయం కూడా మంచిదే, మొత్తం 4 అధ్యాయాలు కూడా ముఖ్యమే. మరి ఈ యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ఉపమానము చూసినట్లయితే, మరి కొన్ని సంవత్సరాల క్రితము ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందంట. ఈ యొక్క పట్టాలు, 2 పట్టాలు సరిగ్గా లేకపోవడంతో ఈ ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందంట. ఈ యొక్క ట్రైన్ యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత అక్కడికి ఎంక్వైరీకి అధికారులందరూ వచ్చారు. ఆ యొక్క అధికారులందరూ ఉన్నటువంటి స్టేషన్ మాస్టర్ని, అక్కడ ఉన్నటువంటి గార్డ్ని, ఎవరైతే సేవ చేస్తున్నారో నైట్ అక్కడ డ్యూటీ, ఆ వ్యక్తిని ఇరువురిని పిలిచి ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేసే టైంలో స్టేషన్ మాస్టర్ని అడిగిన తర్వాత స్టేషన్ మాస్టర్ వచ్చి గార్డ్ని అడుగుతున్నాడు, అయ్యా మరి ఇప్పుడంటే మనకు టార్చ్ లైట్స్ వచ్చాయి, ట్రైన్ జర్నీ చేసే వాళ్ళందరూ గమనిస్తే ట్రైన్ టార్చ్ లైట్స్ పట్టుకుంటారు. ఇంతకుముందు ఏముండేటువంటి దీపాలు, లాంతర్లు పట్టుకునేవాళ్ళు. ఆ లాంతరు నువ్వు మరి కరెక్ట్గా పట్టుకున్నావా అని చెప్పేసి ఆయన అడిగాడు. తర్వాత
ట్రైన్ ఆగమని నువ్వు ఈ యొక్క లాంతర్ని చూపించావా, వెలుగును చూపించావా అని చెప్పేసి ఆ యొక్క గార్డ్ని పదే 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 గుచ్చి అడిగితే కూడా నా డ్యూటీ నేను కరెక్ట్గా చేసి ఉన్నా అని చెప్పేసి ఆ గార్డు స్టేషన్ మాస్టర్తో చెప్పడము జరిగింది. మరి ఆ ఎంక్వైరీ ఆ దినం అయిపోయింది. రెండవ రోజు ఆ యొక్క గార్డ్ ఎవరైతే ఉన్నారో మరి ఆ గార్డ్ దగ్గరికి తన స్నేహితుడు వచ్చి, భలే నువ్వు పోరాడినవి, నీ గురించి బాగా నువ్వు పోరాడినావు, నీ గురించి అక్కడ ఉన్నటువంటి అధికారులతో నువ్వు పోరాడి సాధించావని చెప్పినప్పుడు ఆ వ్యక్తి చెప్తున్నాడు, గార్డ్ ఏమంటున్నాడంటే, నన్ను స్టేషన్ మాస్టర్ కానీ అక్కడ ఉన్నటువంటి ఎంక్వైరీ ఆఫీసర్స్ అందరూ ఏమడిగారంటే, నువ్వు కరెక్ట్గా లాంతర్ ఊపావా అని అడిగినారు, కానీ లాంతర్ అంటించావా అని చెప్పి నన్ను ఎవరు అడగలేదని చెప్పి చెప్తున్నారు. అంటే తన డ్యూటీని వీళ్ళు ఏమడుగుతున్నారు, లాంతర్ ఊపావా అని చెప్తున్నారు, కానీ లాంతర్ని వెలిగించావా లేదని ఎంక్వైరీలో ఎవరు అడగలేదంట. ఈ దినమున మనం కూడా గమనించినట్లయితే మరి ఈ యొక్క ఉపమానంలో మనము గమనించవలసింది, మన యొక్క జీవితంలో కూడా సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఆ యొక్క వెలుగు ఏ రీతిగా అవసరమో ఇక్కడ కూడా మనము మొదటిగా పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క 40 దినాలు ఏదో ఉపవాసం ఉండేది కాదు, కానీ దాని ముందు నేను ఉపవాసము దేని కొరకై ఉండబోచున్నాను, ఈ యొక్క ఉపవాసము దేని నిమిత్తమై అనే దానికి మనము పరీక్షించుకోవడానికే ఈ యొక్క ఆదివారం. మరి చదివినటువంటి మొదటి లేఖన భాగంలోనికి మనము వెళ్ళినప్పుడు చిన్నప్పటి నుండి సండే స్కూల్లో వింటున్నటువంటి కథ ఏంటి, యోనాను దేవుడు నినివేకి వెళ్ళమన్నాడు, నినివేకి వెళ్ళకుండా తర్షీషుకు వెళ్ళాడు. మరి తర్షీషుకు వెళ్ళినటువంటి ఈ యోనాని దేవుడు మరి ఆ యొక్క తుఫాను రప్పించగానే మరి తను ఆ యొక్క పెద్ద చేప మింగడం జరిగింది. ఆ యొక్క పెద్ద చేపలో యోనా 3 రోజుల నుండి ప్రార్థించాడు. ఆ తర్వాత మరి బయటికి వచ్చాడు, నినివే కొరకు వెళ్ళాడు, వారికి ప్రకటించాడు. మరి తర్వాత ఆయన బాధపడ్డాడు. ఈ 4 అధ్యాయాలను మనం చిన్నప్పటి నుండి సండే స్కూల్లో వింటున్నాం. మరి ఈ దినమున మనము పరీక్షించాల్సింది ఏంటంటే, మరి యొక్క మొదటి పాఠానికి నేను ఏర్పాటు చేసినటువంటి చిన్న అంశం బార్డర్లెస్ లవ్, హద్దులు లేని ప్రేమ అనేటువంటి అంశం మీద ఈ యొక్క మొదటి పాఠ్యాన్ని మనము ధ్యానించబోచున్నాం. ఎవరు ఈ యొక్క యోనాని మనము గమనించినప్పుడు రాజుల 2వ గ్రంథము 14వ అధ్యాయము 28వ వచనము. రాజులు 2వ గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనము. ఊరివాడైన అమితైకి పుట్టిన తన సేవకుడైన యోనాను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోయి మార్గము మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేలు వారికి సరిహద్దును మరలా స్వాధీనము చేసుకొనెను. ఎవరి యొక్క యోనా? అమిత్తై అనేటువంటి ఇశ్రాయేలీయుడి యొక్క కుమారుడు అనేది మనము జ్ఞాపకము చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మన కథలోనికి మనము వచ్చినప్పుడు ఈ యొక్క యోనా మరి తనకు అప్పగింపబడిన అంతటినీ చేస్తున్నాడు అని మనం అనుకుంటున్నాం, కానీ ఈడ చేయదలుచుకోలేదు. తెలుగులో ఒక సామెత ఉంది, దేవుడు వరం ఇచ్చినా చెప్పాలి, పూజారి వరం ఇయ్యలేదంట. ఆ రీతిగానే ఇక్కడ ఏమైంది, దేవుడు నినివే ప్రజలను కాపాడాలని ఎంతగానో ఆశించినాడు, కానీ యోనా వాళ్ళు చేసే పాపానికి, వాళ్ళు చేసే తప్పిదాలకు వారు నాశనం అవ్వాలని చెప్పేసి యోనా గట్టిగా ప్రేమిస్తున్నాడు. ఆ యొక్క దాన్ని ఆయన జరగాలని చెప్పి ఆశిస్తున్నాడు. ఆ రీతిగానే అందుకే ఆయన ఏమనుకున్నాడు, నేను నినివేకి వెళ్ళను ప్రభా, వాళ్ళకి జరగాల అలానే అని చెప్పేసి దేవుని ఆజ్ఞను త్రోసివేయలేక ఆయన ఏం చేశాడు, దేవుడికి అనుకోవట్లే అని చెప్పి నినివే నుండి ఆ యొక్క ప్రాంతం మీద వేరే ఊరికి పారిపోవడము జరిగిన తర్వాత ఏం జరిగింది, పడవలో జరిగినటువంటి సంఘటన చదివినటువంటి పాఠ్యభాగం 2వ అధ్యాయాన్ని 5వ వచనాన్ని మనము గమనించినప్పుడు యోనా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. ప్రాణవంతయు వచ్చుచుండగా జలములనున్న చుట్టుకొని ఉన్నవి, సముద్ర అగాధము నన్ను ఆవరించున్నది, సముద్రము నాచు నా తలకు అంటుచున్నది. ఇక్కడ మనము గమనించినప్పుడు
ఈ యొక్క 2వ అధ్యాయం మొత్తంలో యోనా యొక్క ప్రార్థనను మనము చూడవచ్చు. ఈ యొక్క యోనా మరి ఈ యొక్క చాప కడుపులో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రార్థనను మనము చూడవచ్చు. తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు 3వ అధ్యాయము 4-5 వచనాలు గమనిస్తే 3వ అధ్యాయము 4-5 వచనాలు. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంతయు సంచరించుచు ఇక 40 దినములు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి చాటించి గనులేమి అల్పులేమి అందరూ ఏమైంది? ఈ యొక్క యోనా చేప కడుపులో నుండి బయటికి రాగానే దేవుడు చెప్పిన పని నేను చేస్తాను, కానీ వాళ్ళు మాటినరు, వాళ్ళు ఎట్లయినా నాశనం అవుతారని చెప్పి ఈయన వెళ్ళి వారికి ప్రకటించాడంట. ప్రకటించిన వెంటనే అల్పులేమి గనులేమి, గనుల కింద ఎవరున్నారు? ఆ తర్వాత వచనాల్లో 6వ వచనంలో మనం చూస్తే ఆ యొక్క నినివే పట్టణపు రాజుతో సహా ఏం చేశారంట? గోనె పట్ట కట్టుకొని బూడిద రాసుకొని మోకరించి పశ్చాత్తాప పడుతున్నారు. మరి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యోనా ఏం కోరుకున్నాడు? వాళ్ళు మనవారు కాదు, వారికి పశ్చాత్తాపము రాకూడదు. అందుకే యోనా ఈ యొక్క 4వ అధ్యాయంలో మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే 4వ అధ్యాయం 2వ వచనం, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలనని నీవు చదవాలండి, కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదునని నేను తెలుసుకొని దాని ముందుగానే. సో యూ డోంట్ వాంట్ దెమ్ టు బి సేవ్డ్. ఆయనకేంటి? నినివే పట్టణ ప్రజలు పశ్చాత్తాపపడి దేవుని కృపలను పొందుకోకూడదని ఈయనకు ఆశ. అయ్యా, నీవు గొప్ప దేవునివి, నీవు శాంతపరునివి, నీవు జాలగలిగిన వానివి, కరుణా కటాక్షాలు కలిగినటువంటి వాడివి, నీవు వాళ్ళని ఖచ్చితంగా క్షమిస్తావు, అందుకే నేను తర్షీసుకు పారిపోయా అని చెప్తున్నాడు. ఇక్కడ ఏంటి? వారు అన్య దేవత పూజలు చేస్తున్నారు, దేవునికి విరోధమైన కార్యములు చేస్తున్నారు. వారికి కరెక్ట్ అయిన శిక్ష అంటే వారు నశింపబడ్డమే. నీ చేత పశ్చాత్తాపపడకూడదని చెప్పేసి యోనా కోరుకుంటున్నాడు. కానీ ఇక్కడ మనము గమనించినప్పుడు పడవలో ఒక ప్రార్థన ఉంటుంది. 2వ అధ్యాయము 2వ వచనము, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి. దయచేసి క్షమించడమ్మా, 1వ అధ్యాయము 4వ వచనము. అయితే యెహోవా సముద్రము మీద 14వ వచనము, 1వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీనిని చేసితివి, ఈ మనిషిని బట్టి మమ్మును లయము చేయకుందువు గాక. ఆ పడవలో ఉన్నటువంటి వారు ఎవరు? యెహోవాను ఎరగనటువంటి అన్యులు. మరి అందుకే ఏం జరుగుతుంది? యోనా బాగా గాఢ నిద్రలో ఉన్నాడు. వీళ్ళు వెళ్ళారు, అయ్యా మరి పడవేమో మునిగిపోతుంది, భయంకరమైన వర్షం వస్తుంది, తుఫాను వస్తుంది, ఇంతగా ఇబ్బందిగా ఉంటే నీకెలా నిద్ర పడుతుంది? నీవు లేచి నీ దేవునికి నీవు ప్రార్థన చేయని చెప్పారు. అంటే అప్పటికి అర్థమైంది, వారు అన్యులు. ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది, ఎవరంట? వారు పడవలో ఉన్నటువంటి వారు అన్యులు. మరి ఇక్కడ వారు ఏం గమనించారు? ఈ యొక్క గొప్ప ఉపద్రవం దేని కొరకు వచ్చి ఉన్నదన్నప్పుడు యోనా అక్కడ వారికి వివరించాడు. అయ్యా, దేవుడు నాకు ఒక కార్యాన్ని చెప్పి ఉన్నాడు, నేను ఆ కార్యాన్ని చేయక దేవుని ఆజ్ఞను విమర్శించి నేను వేరే పనికి వెళ్ళడం ద్వారా ఈ యొక్క ఉపద్రవం వచ్చిందన్నప్పుడు పడవలో ఉన్నటువంటి వారందరూ ఏం చేశారంట? ప్రార్థన చేశారు. నీ దేవుడు, అక్కడ ఏమంటున్నారు? యెహోవాకు ప్రార్థన చేస్తున్నారు, మనవి చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ దేవునికి ప్రేయర్ చేసుకోవచ్చు కదా, చేయటంలే. మళ్ళీ ఇంకో ప్రార్థన ఏంటి? ప్రభువా, నీ దాసుడను మేము సముద్రంలో వేస్తున్నాము, ఒకవేళ ఏదైనా శిక్ష విధి ఉంటే దాని నుండి కూడా మమ్మల్ని తప్పించు అని చెప్పేసి అక్కడ వారు ప్రార్థన చేస్తున్నారు. అంటే యోనా ద్వారా ఆ యొక్క పడవలో ప్రయాణించేటువంటి వారు కూడా దేవుణ్ణి నమ్ముకొనడం
చూడవచ్చు. రెండవది, నినివే పట్టణంలో వారు ప్రకటించిన వెంటనే పశ్చాత్తాప పడ్డం మనము చూడవచ్చు. మరి ఇక్కడ మనము గమనించవలసింది ఏంటంటే, లెంట్ రాగానే, లెంటే కాదు కానీ మిగతా ఈ 2 నెలలు నవంబర్ నుండి గమనిస్తే మనకు బాగా నల్లటి వస్త్రాలు, తర్వాత ఈ యొక్క క్రీమ్ కలర్ డ్రెస్సెస్ కనిపించింటాయి. చెప్పాలి, నల్లటి దుస్తులు ధరించినటువంటి వారు, ఇప్పుడు క్రీమ్ కలర్ దుస్తులు ధరించినటువంటి వారు స్వాములు, అయ్యప్ప స్వాములు, శివస్వాములు అంటారు కదా. వీరు కొన్నిసార్లు ఏం చేస్తారంటే భిక్షాటన చేస్తారు. భిక్షాటన చేస్తూ మన ఇంటి దగ్గరకు వస్తారు, లేదా మనం రోడ్డు మీద ఉన్నప్పుడు వస్తారు. అయ్యా, మేమైతే ఉన్నవాళ్ళమే, కానీ ఈ యొక్క దీక్షకు పోయేటప్పుడు, ఈ యొక్క దేవుని దగ్గర పోయేటప్పుడు మేము అడుక్కొని పోవాలి కాబట్టి భిక్ష అడుక్కుంటాం, ఏమన్నా భిక్ష ఇవ్వకూడదు అంటే మనం ఇస్తామా? ఇవ్వం కదా. ఎందుకు? అన్యుడు, అంతే కదా. దేవుడు, అవతల ఉన్నటువంటి దేవుడు కూడా అన్యుడు అని చెప్పేసి మనము ఒక బౌండరీని కట్టుకున్నాం, అవునా? సో అక్కడ ఒక బౌండరీ, ఒక మతం అనేటువంటి బౌండరీ. సో నెక్స్ట్కి రాగానే మనము, మన సంఘము ఒక క్యాస్ట్, ఇంకో సంఘము ఇంకో క్యాస్ట్, అక్కడ ఒక బౌండరీ అయిపోయిందా. తర్వాత రెండవది ప్రాంతాలు, అవునా? మేమందరము ఈ ప్రాంతానికి చెందిన వారము, అక్కడ ఒక బౌండరీ. ఇంకొకరు ఇంకో బౌండరీ, వీళ్ళు మా వాళ్ళు. దీని తర్వాత గోత్రాలు, ఇంటి పేర్లు, ఇంటి పేరు కాదు, అబ్బా మావోడేయుడు, ఇదొక బౌండరీ. ఇలా మనం ఏం చేస్తున్నాము, ఒక బౌండరీలను ఏర్పాటు చేసుకొని ఏమవుతుందంటే ఈ బౌండరీ బయట ఉండే వాళ్ళంతా కూడా మన వాళ్ళు కాదు, అంతే కదా. అంతేనా కాదా? యాక్సెప్ట్ చేస్తాం మనం వాళ్ళని? యాక్సెప్ట్ చేయలేం. ఈ దినం నా క్రైస్తవ జీవితం కూడా యోనా పరిస్థితిలో కూడా అదే ఉంది. యోనా ఒక బౌండరీ ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలీయులు అనగా 12 గోత్రాల వారము మాత్రమే, కానీ ఇతరులు ఎవ్వరు కూడా కాదు. నీవు మాకు మాత్రమే దేవుడు, కానీ వేరే వాళ్ళకు కాదు. నీవు గొప్పవాడవు, మేము నమ్ముతాం, కానీ ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క కృప, ఆ యొక్క వాత్సల్యము ఎవ్వరికి కూడా దక్కకూడదని యోనా ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తున్నాడు. ఏం చేసినాడు? యోనా ఏమనుకుంటున్నాడంటే, ప్రభువా నువ్వు చెప్పావు, వీళ్ళేమో పశ్చాత్తాపడుతున్నారు, వీళ్ళని నువ్వు భలే నమ్ముతున్నావు కదా, వీళ్ళని చూడు మళ్ళీ రేపటికి యథావిధిగా తయారవుతారని చెప్పేసి యోనా ఏం చేశాడు? కొండెక్కి కూర్చున్నాడు. పట్టణంలో జరిగేదంతా నేను చూడాలని చెప్పేసి కొండెక్కి కూర్చున్నాక ఏం జరిగింది? ఏం జరిగిందండి? 6వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనం. దేవుడైన యెహోవా అమ్మా సొర చెట్టు ఒకటి ఏర్పరచి ఏం చేశాడంట? ఒక మంచి సొర చెట్టు ఏర్పాటు చేశాడు. ఏం జరిగింది? సొర చెట్టు రాగానే అంత కొండ పైన కూర్చున్నానికి ఏముంటుంది? వేడిమి, దాహము, డీహైడ్రేషను, వీటన్నిటిలో ఆ యొక్క సొర చెట్టు చూడగానే అబ్బా దేవుడా చల్ల గాలి వస్తుంది, మంచి నీడనిచ్చినావు, సొర చెట్టునిచ్చినావు, ఆహా ఈ డీహైడ్రేషన్ పోయేటువంటి మంచి చెట్టునిచ్చినావు అని చెప్పేసి హ్యాపీ అయినాడంట. హ్యాపీ అయిన నైట్ బాగా పడుకున్నాడు. అంతవరకు నిద్ర లేకుండా పడవలో ప్రయాణము, చేపలో నిద్ర లేకుండా ఉండము, ఇంతగా ఉన్నటువంటి వ్యక్తికి ఇక్కడ మంచి నిద్ర పట్టేసింది. నైట్ అయిపోయింది. పొద్దునకి ఏం జరిగింది? ఒక పురుగును పుట్టించాడు. ఆ పురుగు ద్వారా ఆ చెట్టు మొత్తము ఆయన ఏం చేస్తున్నాడంట? 7వ వచనం మనం చూసినప్పుడు 8వ వచనము, మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను, యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనెను. ఎస్, ఇక్కడ గమనించాలి. ఆ చెట్టుకైనా నీళ్ళు పోసాడా? ఆ చెట్టుకైనా ఇత్తనం పెట్టాడా? లేదు. ఆ చెట్టు కనీసము ఈ మనము అల్లుకోవడానికి కానీ కొమ్మలు కడతాం కదా, కట్టెలు కడుతుంటాం, మల్లె చెట్లకు కానీ దేనిలకన్నా కొమ్మలు కడుతుంటాం. ఎందుకు? అది నిలబడాలా, ఈ రీతిగా రావాలని. అట్లయినా ఏమైనా చేశాడా? ఏమీ కూడా చేయలేదు. ఆయన చేయనటువంటి పనికి ఆయన సంతోషపడి ఉన్నాడు. మరి రాత్రి ఏమైంది? ఆ పురుగు తినేసింది. మరి పొద్దున ఆ వేడిమి గాలి రాగానే ఏమంటున్నాడు? నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 10వ వచనం 11వ వచనం మనం గమనించినట్లయితే, అందుకు యెహోవా
అందుకు యెహోవా నీవు కష్టపడకుండా నీవు కష్టపడకుండా పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. ఎస్, ఆయన చెయ్యనటువంటి పని ఆ విషయంలోనే నువ్వు ఇంత విచారిస్తున్నావే. మీ అందరినీ ఇక్కడ ఉన్నటువంటి నిన్ను, నన్ను, మన తల్లిదండ్రులను, పితరులను, పెద్దలను, ప్రతి ఒక్కరిని మనం అనుకుంటున్నాం ఈ దినం మన క్రైస్తవులం మాత్రమే దేవుని ప్రజలమని. అన్యుడు కూడా దేవుని చేత సృజింపబడిన వాడే అని చెప్పేసి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినమున సృష్టి ఆదిలో నీవు మరి ఆదికాండం 1వ అధ్యాయంను నమ్ముచున్నప్పుడు, ధర్మశాస్త్రపు 5 ఖండాలను నీవు నమ్ముచున్నప్పుడు ఉన్నటువంటి జనాభా అంతా కూడా దేవుని సృష్టిలో భాగమైనటువంటి వారే అని ఈ దినం మీరందరూ మనమందరము కూడా జ్ఞాపకము చేసుకోవాలి. మరి ఆయన అంటున్నాడు, అయ్యా మరి నీవు ఆ చెట్టును ఏం చేయలేదు కానీ నువ్వు ఆ విషయంలో విచారిస్తున్నావే అంటూ ఆయన ఏమంటున్నాడు? 11వ వచనం చూసినట్లయితే అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనము బహు పశువులు గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చారు. ఏమంటున్నాడు? యోనాతో అంటున్నాడు, అయ్యా మరి నీవైతే ఆ చెట్టు విషయంలో ఏమీ చేయలే, నేను వీళ్ళను సొంతంగా కాపాడుకుంటున్నా, కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి వారి విషయంలో నేను విచారింపా వద్దా? ఈ దినం నా దేవుడు మాట్లాడుతున్నాడు. అన్యులైనటువంటి మనందరూ కూడా మన సహోదరులే. ఇతర డినామినేషన్లో ఉన్నటువంటి వారు మన సహోదరులే. గేట్ బయట నుండి వేరే గుడ్లకు పోతున్నారంటే వారందరూ కూడా మన సహోదరులు అనేది మనం ఈ దినం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇంకో బౌండరీ ఉంటుంది మనకి, ఏంటంటే మేమందరం కూడా అబ్రహాము, ఇస్సాకు సంతానము, ఇస్మాయిలు సంతానం, మా యొక్క ముస్లిం సహోదరులు, మేము ఒకటి, కానీ అన్నిలో హైందవులంతా వేరే అని చెప్పేసి మనం అంటాం. అక్కడ మళ్ళీ వేరే చోటికి పోగానే హిందూ ముస్లిం బాయ్ క్రైస్తవ సహోదరు మొత్తము వేరే అని చెప్పేసి వాళ్ళు అంటారు. మరి ఈ దినం మనం జ్ఞాపకం చేసుకోవాలి, వారు కానీ మనము కానీ అందరము కూడా దేవుని చేత సృజింపబడినటువంటి మానవులం. దేవుని చిత్తములో, దేవుని కనుసైగలో నడుస్తున్నటువంటి జనాంగం అనేది ఈ దినమున మనమందరము కూడా జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే హద్దులు లేనటువంటి ప్రేమ దేవుడు ఇక్కడ కనపరుచున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలులకే కాదు, నినివే పట్టణస్థులకు కూడా దేవుడు హద్దు లేనటువంటి ప్రేమను కనపరిచి ఉన్నాడు. రెండవదిగా మనము చదివినటువంటి ఉత్తర పాఠానికి మనము వెళ్ళినప్పుడు తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. తిమోతి రాసినటువంటి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. ఈ యొక్క అధ్యాయానికి నేను మళ్ళీ ఇవ్వబడినటువంటి అంశాన్ని గమనించినప్పుడు క్రియలు కలిగినటువంటి ప్రార్థన, ప్రేయర్ విత్ యాక్షన్స్, క్రియలు కలిగినటువంటి ప్రార్థన. మొదటిది ఏంటి? హద్దులు లేనటువంటి ప్రేమ. రెండవది క్రియలు కలిగినటువంటి ప్రార్థన. ఈ యొక్క 2వ అధ్యాయం ఈ యొక్క భాగాన్ని మనము గమనిస్తే 2 విషయాలను నేను చెప్తాను. మొట్టమొదటిది ప్రార్థన చేయమంటున్నారు, రెండవది మధ్యవర్తిని గూర్చి మాట్లాడుతున్నాడు. ప్రార్థన విషయంలో ఏమంటున్నాడు ఆయన? రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపన చేయమంటున్నాడు. మరి ఈ యొక్క చరిత్రను మనం గమనించినప్పుడు పౌలు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము, అక్కడ ఉన్నటువంటి రాజులు ఎవరు? రోమా ప్రభుత్వము, రోమా అధికారులు. అక్కడ వారిని పాలిస్తున్నటువంటి రాజు నీరో చక్రవర్తి అని మనము చరిత్రలో చూడవచ్చు. ఈ యొక్క నీరో చక్రవర్తి ఎలాంటి వాడంటే క్రైస్తవత్వంలోనికి అప్పుడప్పుడుగా ఎవరెవరు ప్రవేశించినారో వారందరినీ కూడా ఆయన ఊచకోత కోస్తున్నాడు. ఈజ్ పర్సిక్యూటింగ్, వారందరినీ కూడా శ్రమలు పెడుతున్నాడు, వారందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్నాడు. వారి కోసం మనం ప్రార్థన చేస్తామా? మన ఇంటి పక్కన ఉంటారు ఎవరొకరు, కసేసి ఉంటారు,
ఆ కసేసిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తామా చెప్పండి? ఎస్. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? అక్కడ ఉన్నటువంటి రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థన విజ్ఞాపనలు చేయాలని చెప్తున్నాడు. ఏ రీతిగా అన్ని మనం గమనించినప్పుడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్యగోడను పోగొట్టెను. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, ఇక్కడ మనము గమనించినట్లయితే ఇక్కడ సమాధానము చేత మధ్యగోడను కొట్టివేస్తున్నాడు. 2 విషయాలు చెప్తాను. ఒకటి ఏంటంటే ఆదికాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో మనము గమనించినప్పుడు ఆదాము అవ్వలు ఏం చేసేవారంట? దేవుణ్ణి ముఖాముఖిగా కలిసే వారు. ఆజ్ఞా అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చు జీతము. దేవుడున్నాడు, ఆదాము అవ్వలున్నారు. వీరి మధ్యన ఏమొచ్చింది? పాపము వచ్చింది. ఆ పాపము, మరణము ఏమైందంట? పెద్ద గోడగా ఏర్పడింది. ఎరికో గోడను మనం చూసాం కదా. ఇశ్రాయేలీలు ఏ రీతిగా అయితే వారి ప్రార్థన చేత పడగొట్టి ఉన్నారో ఆ రీతి అయినటువంటి గొప్ప గోడ ఎవరికి ఏర్పడింది? దేవునికిని మనకును మధ్య గోడగా ఏర్పడింది. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారు ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు ఒక పని చేశాడంట. ఏం చేశాడు? సమాధానకర్త తండ్రి అయినటువంటి దేవునికి మనకును సమాధానము ఏర్పాటు చేశాడు. దేనివలన? తన యొక్క ప్రేమను కనపరచడం వలన. ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు మన అధికారులు లేదా మనకి ఎవరైతే ఇతరులు ఉన్నారో మనం ద్వేషించేటువంటి వారందరి కొరకు కూడా మనము ప్రార్థన చేసినప్పుడు సమాధానకర్త అయినటువంటి దేవుడు ఏం చేస్తాడంట? మధ్య గోడను తీసివేస్తాడంట. మరి ఇక్కడ మనం ఇంకో వచనము గమనించినట్లయితే రోమియోలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. రోమియోలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలుచుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాము. ఏమంట? మరియు యేసు ప్రభుల ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశించిన వారమై. ఏ కృప అండి? ఈ దినమున నీవు నేను సజీవుల లెక్కలో ఉన్నాం చూడండి, ఆ కృప. ఎందుకు సజీవుల లెక్కలో ఉన్నాము? 2000 సంవత్సరాల క్రితం నీవు నేను ఈ దినమున ఈ క్షణమున చేస్తున్నటువంటి తలంపు, ఆలోచన, దాని నిమిత్తము, ఆ యొక్క పాపము నిమిత్తము ఆ శిలువలో ఆయన చేసినటువంటి బలియాగం అనేటువంటి కృప చేత ఏం చేస్తున్నాడంటే ఆయన మధ్య గోడను తీసివేసి ఉన్నాడు. మధ్యవర్తి అంటే ఎవరు? మధ్యవర్తి అంటే ఎవరు? 2 గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూపులకు ఒక వ్యక్తి మధ్యలో నిలబడి వారిని కలుపుతుంటాడు. అదే కదా మధ్యవర్తి పని, అంతేనా? మరి ఆ రీతిగానే ఇక్కడ యేసు ప్రభువు వారు 2 ప్రత్యర్థులు ఉన్నారంట. దేవుడు తన యొక్క జనాంగం, వారి మధ్యన ఆయన సమాధానాన్ని కుదురుస్తున్నాడు. సమాధానకర్త అయినటువంటి దేవుడు మరి ప్రార్థన చేత అక్కడ వారిని కలపడం మనం చూస్తున్నాం. ఇదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమునైన ప్రవేశము ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, నేను నా ప్రసంగాల్లో చాలాసార్లు చెప్పాను. పాత నిబంధన చట్టం ప్రకారం ఏంటి? మానవులు ఎవరు కూడా దేవుణ్ణి డైరెక్ట్గా చూడడానికి లేదు. బలిపీఠం దగ్గర పోవడానికి కూడా అవకాశము లేదు. ఏం చేయాలంట? తన యొక్క పాపముల నిమిత్తము అక్కడ ఉన్నటువంటి యాజకునికి తాను ప్రార్థించినప్పుడు ఆ యొక్క యాజకుడు మన యొక్క విజ్ఞాపనలన్నిటినీ తీసుకువెళ్ళి అక్కడ ప్రార్థిస్తాడు. మరి అందుకే సిలువలో ఆయన పలికినటువంటి మాట సమయంలో దేవాలయపు తెర మధ్యకు, ఏంటి దీనికి అర్థం?
ఆ యొక్క మధ్య తెర ఎందుకుంటుంది? మన క్రిస్మస్ అప్పుడు మనం విన్నాం వాక్యంలో, జకర్యాకు ఒక తాడు కట్టారు, ఆయన యొక్క లోపల పోయాడు, ప్రార్థన చేశాడు. ఏదన్నా అయినప్పుడు ఆ గజ్జలు సపోర్ట్ రాకుంటే ఆ తాడు చేత గుంజుతారు. ఎందుకు? లోపల పోవడానికి లేదు, మధ్యలో ఒక తెర ఉంది, దేవుణ్ణి డైరెక్ట్గా చూడ్డానికి లేదు. ఆ యొక్క మధ్య తెర ఏం జరిగిందంట? నడిమికి యేసు ప్రభువు వారి శరీరము చేత ఆ యొక్క మధ్య గోడ, ఆ యొక్క తెర తీసివేయబడింది. ఎలా? మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని, హీ గేవ్ ద ఫర్గివ్నెస్. ఏం చేస్తున్నాడు ఆయన? క్షమాపణ ఇస్తున్నాడు. మనము చేసేటువంటి పాపాలకు అక్కడ వారు తెలిసి ఆయన యొక్క గొప్ప కార్యాలు పక్క నుండి చూసినటువంటి వారు ఆయనను ఎరిగి కూడా ఆయనను శిక్షిస్తున్నటువంటి వారందరినీ కూడా క్షమించమని తండ్రితో చేస్తున్నటువంటి ప్రార్థన. సమాధానకర్త ప్రేమను కనపరుస్తున్నటువంటి ప్రార్థన, క్షమాపణను ఇస్తున్నటువంటి ప్రార్థన. ఈ దినమున మనము ఆ రీతి అయినటువంటి ప్రార్థనను కలిగి ఉన్నామా? ఏదో ప్రార్థన చేసేదైతే అందరము చేస్తాం, గంటలు చేయమన్నా చేస్తాం. చేయమా చెప్పండి? 2-3 గంటలు చేయమన్నా ప్రార్థన చేస్తాం. ఆ యొక్క ప్రార్థన మన యొక్క జీవితంలో లేనప్పుడు ప్రార్థన వ్యర్థము అనేది జ్ఞాపకము చేసుకోవాలి. క్రియలు లేని విశ్వాసము మృతము అన్న రీతిగా క్రియలు లేని ప్రార్థన కూడా, నువ్వు ఈ దినమున ప్రార్థించినటువంటి నీవు పొందుకోలేకున్నావు అంటే కారణము నీ యొక్క ప్రార్థనలో ఏం లేదు? విశ్వాసము లేదు. నీ ప్రార్థనలో నీ క్రియలు లేవనేది మనము జ్ఞాపకము చేసుకోవాలి. మరి తర్వాత మనము చదివినటువంటి సువార్త పాఠ్య భాగము, 3వ సువార్త పాఠ్య భాగానికి నేను ఇవ్వబడినటువంటి అంశము గ్రేస్ ఆఫ్ లవ్, ప్రేమ కలిగినటువంటి కృప. గ్రేస్ ఆఫ్ లవ్, ప్రేమ కలిగినటువంటి కృప. మొదటిది ఏంటండి? బార్డర్లెస్ లవ్, హద్దులు లేనటువంటి ప్రేమ. రెండవది క్రియలు కలిగినటువంటి ప్రార్థన. మూడవది ప్రేమ కలిగినటువంటి కృప. చదివినటువంటి పాఠ్యభాగము, సువార్త పాఠ్యభాగము, మార్కు సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. ఎవరు ఈ లేవి? ఎవరైనా చెప్పగలరా? శ్రీలమైత్రి వాళ్ళు, క్విజ్ రాసేవాళ్ళు. హూ ఇస్ దిస్ లేవి? పన్నులు వసూలుదారుడా? అంతేనా? ఎవరి లేవి? ఈయనకి ఇంకో పేరుంది, చెప్పాలి. శ్రీలమైత్రి వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తుంటారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనము. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్ట వద్ద కూర్చుండి ఉన్న మత్తయ్యను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. మరి ఇక్కడ కింద తర్వాత మీరు చదివిన ఇంటికి వెళ్ళి చదవండి. మార్కు సువార్తలో మీరు చూసినటువంటి ఈ లేవి, మత్తయి సువార్తలో ఉన్నటువంటి మత్తయి, ఇద్దరు కూడా ఒక్కరే అనేది దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. మరి ఆ యొక్క వ్యక్తి పని ఏంటంట? ట్యాక్స్ కలెక్టర్. మరి పైన ఉన్నటువంటి రాజులు ఒక ట్యాక్స్ పెట్టింటారు, కానీ వీళ్ళు ఏం చేస్తారు? ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మనం గవర్నమెంట్ ఆఫీస్లో చూస్తాం కదా, బెంచ్ కింద చేయంటాం. ఆ రీతిగా ఈయన డ్యూటీ కూడా అదే అన్నమాట. మరి అన్యాయముగా తీసుకుంటున్నటువంటి ఒక దాసుడు. మరి ఏం చేస్తున్నారు? ఈయన పిలిచాడు, ఈయన ఇంటికి ఆయన వెళ్ళారు. దేర్ ఈజ్ ఎ గ్రేట్ ఫెలోషిప్, ఒక గొప్ప ఫెలోషిప్ ఏర్పాటు చేశారు. ఏం పెట్టారంటే అక్కడ మంచి టేబుల్ వేశారు, మంచి భోజనం పెట్టారు. మనం లాస్ట్ సప్పర్ మన ఇళ్ళలో ఫోటోలో చూస్తాం కదా, 12 మంది శిష్యులు కూర్చున్నట్టు. అట్లనే ఇక్కడ కూడా ఒక పంక్తి, భోజనపు పంక్తి ఏర్పాటు చేశారు. అందరూ అక్కడ భోజనానికి కూర్చొని ఉన్నారు. ఆ యొక్క భోజనపు బల్ల దగ్గర జరుగుతున్నటువంటి క్రియ ఏంటంట? మనము గమనించినప్పుడు 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం 14వ వచనము. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడు లేవిని చూచి నన్ను వెంబడించుమని చెప్పాను. తర్వాత ఏం జరుగుతుంది? అక్కడ కింద వచనాల్లో చూసినప్పుడు వారికి భోజన పంక్తి ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క జివిష్ కల్చర్లో, ఈ యొక్క
యూదుల సంప్రదాయములో ఏంటంటే ఆ యొక్క భోజనపు బల్ల దగ్గర కూర్చున్నప్పుడు మరి ఆ యొక్క భోజనం దగ్గర మెయిన్ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి రొట్టె, వారి యొక్క రెగ్యులర్ ఫుడ్ ఏదైతే ఉందో ఆ బ్రెడ్ని విరిచినప్పుడు ఆ యొక్క బ్రెడ్ ముక్క మరి ఉన్నటువంటి వ్యక్తికి ఎవరికైనా ఇస్తే ఏంటి అర్థం తెలుసా? హీఈస్ ఆనరింగ్ హిమ్. ఆయనను గౌరవిస్తున్నాడు. నీవు నా స్నేహితుడు ఇప్పుడు నుండి నా వాడివి అని చెప్పేసి ఈ యొక్క రొట్టె విరిచి వారికి ఇవ్వడం చేత జరుగుతుంది. సేమ్ సిచ్యువేషన్ ఇంకో చోట జరిగింది, చెప్పగలరా? సేమ్ సంఘటన ఇంకో చోట జరిగింది. ఎక్కడండి చెప్పాలి? ఎస్, రొట్టె విరిచే సమయంలో ఎవరికి ఇచ్చాడు? చెప్తున్నారు, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఇస్కరియోతు యూదాకి. ఎస్, సేమ్ ఇక్కడ మత్తయికి ఇచ్చాడు, అక్కడ తన శిష్యులతో పాటు ఎస్పెషల్లీ ఆ యొక్క గిన్నెలో ఆయన ఆ యొక్క రొట్టెను మించి యూదా ఇస్కరియోతుకి ఇచ్చినాడు. ఇక్కడ మత్తయి ఏం చేశాడు? ఆయన కూడా మొట్టమొదటిసారిగా దేవుని నమ్మి దేవుని వెంబడిస్తున్నాడు. పిలవగానే ఆయన మారాడు, తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. యూదా ఏం చేస్తున్నాడు? తన జీవితాన్ని సాతానుకు. ఈ దినం నా దేవుడు మన బల్ల యొద్ద కూడా కూర్చొని ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం ఒకసారి జ్ఞాపకము చేసుకోవాలి. దేవుడు గొప్ప కృపను చూపిస్తున్నాడు. అందుకే అక్కడ ఉన్నటువంటి వారు ఏమంటున్నాడు? ఈయన ఏందయ్యా గొప్ప దేవుడు అండి, రాజు అండి, స్వస్థతపరిచేవాడు అండి, ఈయన పోయి దొంగలతో కూర్చున్నాడు, ఈ యొక్క తప్పుడు పనులు చేసే తోళ్ళతో కూర్చున్నాడు అని చెప్పేసి ఈయన మాట్లాడుతున్నాడు. మా యొక్క కాలేజీలో చేరినప్పుడు మాకు ఒక ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది 1 month. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మా క్లాస్లో ఉన్నటువంటి మేము 23 మంది అందరం కూడా మరి ఆ యొక్క వేదాంత విద్యకు అందరం కొత్త వాళ్ళమే. మాకు థియాలజీ ప్రొఫెసర్ వచ్చాడు, ఒక ఆయన వచ్చి మాకు మొట్టమొదటి క్వశ్చన్ అడిగాడు ఒకటి. ఆ క్వశ్చన్ అడిగితే అసలు సార్ని కొట్టాలన్నంత కోపం వచ్చింది. ఇప్పుడు నేను చెప్పినా కూడా మీకు అంతే కోపం వస్తుంది. ఏమని చెప్పాడంటే, నువ్వు వెళ్తున్నప్పుడు ఒక రిక్షా మీద ఒక వ్యక్తి కూర్చొని తలకు రుమాలు కట్టుకొని బీడి తాగుతున్నాడు అనుకో, ఆ వ్యక్తిని నీవు క్రీస్తు ప్రభువుగా అనుకుంటావా అంటే మేము అనుకోం. ఆ వ్యక్తి దగ్గర నీవు కూర్చుంటావంటే కూర్చోవు. మరి ఈ యొక్క బార్ షాపులు ఉంటుంటాయి, అక్కడ పోయి మనం కూర్చుంటామా? కూర్చోం. మరి త్రాగుబోతులు ఉంటారు, వారి దగ్గర పోయి మనం కూర్చుంటామా? కూర్చోం. మరి దొంగలు ఉంటారు, వారి దగ్గరకు వెళ్ళి కూర్చుంటామా? కూర్చోం. మనం ఎక్కడ ఉంటాము? మనకు సంబంధించినటువంటి వారు, మన ఆలోచనకి తగినటువంటి వారితోనే మన సహవాసం మనము చేస్తూ ఉంటాం. ఇక్కడ అందుకే అక్కడ కూడా ఆయన అంటున్నాడు, అయ్యా మరి రోగులకే కానీ వైద్యుడు, రోగం లేని వానికి ఎందుకయ్యా వైద్యుడు? నేను పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. ఎందుకు వచ్చాడంట దేవుడు? పాపులంటే మనం కూడా, పాపాలంటే బయట ఆడ కూర్చున్నలు కాదు. ఈ దినమున నీవు నేను చేస్తున్నటువంటి పాపాలు మనను పిలవడానికే ఆయన వచ్చినాడంట. మన భోజనపు బల్ల దగ్గర ప్రతిదినము దేవుడు కూర్చుంటున్నాడు, ప్రతిదినం ఆయన రొట్టె విరిచి ఇస్తున్నాడు. మనం మార్పు చెందుతున్నామా? ఆయన యొక్క కృపను మనం పొందుకుంటున్నామా? లేదా యూదా ఇస్కరియోతు వలె ఆ యొక్క రొట్టెని తీసుకొని మళ్ళీ సాతాను వెంబడి వెళ్తున్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. దిస్ ఈజ్ ద సీజన్. సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడానికి ఇది ఒక సమయం. మన జీవితం ఎలా ఉంది? ఇంకా ఆ రీతిగానే ఉంటే మరి ఆ యొక్క ఎగ్జామ్లో ఏం చేస్తాము? ఫెయిల్ అవుతాం కంపల్సరీగా. రెండవ రాకడలో తీర్పు దినమున నీవేమవుతావు? మరణ పునరుద్ధానానికి నీవు తీసుకువెళ్ళబడతావు. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. కాబట్టి ఆయన చెప్తున్నాడు, అయ్యా నీకు 40 దినాలు వచ్చాయంటే ఏదో ఉపవాసం ఉండి పిల్లల పెళ్ళిళ్ళ కోసం, ఉద్యోగాల కోసం, ఆరోగ్యం కోసం, ఇంటి కోసం ప్రార్థన కాదు, నిన్ను నీవు మార్పు చేసుకొనుటకు ప్రార్థన చేయి. అందుకే ఆయన ఉపవాసం అన్నప్పుడు ఏమంటున్నాడు? ఆహారము లేని వానికి ఆహారం ఇచ్చుటయు, వస్త్రహీనునికి వస్త్రం ఇచ్చుటయే కదా నిజమైన. ఈ యొక్క 40 దినాల్లో ప్రవేశించినటువంటి నీవు నేను ఎటువంటి ఉపవాసము చేయబోతున్నాం ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి. మనము పరీక్షించుకోవాలి. దేని కొరకు? దేవుని యొక్క ప్రసన్నతను మనం పొందుకుంటున్నామా? పశ్చాత్తాపము చేత ఆ యొక్క విమోచన అక్కడ నినవే వారు పొందుకున్నారు. అటువంటి పశ్చాత్తాపం ఈ దినమున మనము పొంది అటువంటి గొప్ప విమోచన మనం పొందుకుంటున్నామా? ఒకసారి మన జీవితాలను మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద సీజన్. మనకి ఎన్ని రోజులు ఉంది? ఈ యొక్క ఇంకా మనం కౌంట్ చేసుకుంటే ఒక 16 గంటలో 18 గంటలో ఉంటాయా?
12 గంటలు. ఈ యొక్క 12 గంటలు రేపు ఒక 24, ఆ తర్వాత 24 గంటలు. ఈ 3 రోజులు మనం పరీక్షించుకోవాలి. అయ్యా 40 దినాల మరి ఒక లెంట్ నాకు అనుగ్రహించబోతున్నావు. ఈ లెంటులో నేను ఎలా ఉండాలి? నా యొక్క జీవితం దేని కొరకు మార్పు పొందాలి? నేను ఎలా ఉన్నాను? నా జీవితాన్ని ఇంతవరకు నీవు కృపచేత నింపి ఉన్నావు. ఆ యొక్క కృపను ఇప్పటికైనా నేను కనుగొని నా జీవితాన్ని నేను మార్పు చెందుకునేటువంటి కృపను, దయను నాకు దయచేయమని మనం ప్రార్థన చేయాలి. ఇప్పటికి కూడా దేవునికి నీకు మధ్య గోడ ఉంది. మనం అనుకుంటున్నాం, మనం డైరెక్ట్గా దేవునితో ప్రార్థన చేస్తున్నాం, దేవుడు నా మొరలు ఆలకిస్తున్నాడు, నా ప్రార్థన చేస్తున్నాడు. ఈ యొక్క ఇశ్రాయేలీలు ఆ యొక్క యూదా ఐగుప్తులో ఉన్నప్పుడు తెగుళ్ళు వచ్చినప్పుడు మోషే ప్రార్థన చేసినప్పుడు ఆ తెగులు పోతుంది. ఆ యొక్క రాజు దగ్గర ఉన్న కొంతమంది వారు కూడా ప్రార్థన చేసినప్పుడు తెగుళ్ళు పోతూ ఉంటాయి. అవునా? మనం కూడా ఈ దినం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ప్రార్థనలకు, మన మొరలకి ఆలకించినాడని మనం అనుకోవచ్చు. దేవుడు ఆలకించినాడా, సాతాను ఆలకించింది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన మొరలు దేవుడు ఆలకించినప్పుడు కష్టము చేత తీసుకువెళ్తాడు, ఇబ్బంది చేత తీసుకువెళ్తాడు. ఆ కష్టము, ఇబ్బందిలో మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. అటువంటి జవాబు పొందుకున్నటువంటి మనం ఎలా ఉండాలి? ఏం జరుగుతుందంటే అప్పుడు ధనవంతుడు లాజర్ ఎక్కడున్నాడంట? దేవుని రొమ్మున ఆనుకొని చున్నాడు. మరి నీవు నేను ఆ రీతిగా దేవుణ్ణి ఆనుకొని హత్తుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని నమ్మున దేవుడు వాక్యము చేత అనుగ్రహిస్తున్నాడు. మరి అటువంటి గొప్ప భాగ్యం మనం పొందుకుంటున్నాము. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితాలు ఎలా ఉన్నాయి. ఇంకా ఈ యొక్క లోకాన్ని, ఈ యొక్క పాపాన్ని మనము ఉంటే, నినివే పట్టణస్థుల కోసం దేవుడు ఒక్కసారి పంపించినాడు. వారు వెంటనే విన్నారు, వారి యొక్క జీవితాన్ని మార్చుకున్నారు. మనము ప్రతి వారం వింటున్నాం, ప్రతి నెల వింటున్నాం, ప్రతి సంవత్సరం వింటున్నాం, ప్రతిరోజు వింటున్నాం, ప్రతి గంట కూడా వింటున్నాం. కానీ ఇంకా లోకరీత్యానే ఉంటే మాత్రము తీర్పు ఖచ్చితంగా ఉంటుంది. తీర్పులో మాత్రము నీ కుటుంబం వారో లేదా అన్యులందరూ అక్కడ ఉండొచ్చు, పరలోక రాజ్యంలో నిత్య జీవంలో ఉండొచ్చు. నీవు నేను ధనవంతుని వాళ్ళ కింద ఉండి, ప్రభువా వాడిని పంపి, ప్రభువా నా ఫ్రెండ్, ప్రభువా వాడు ఏ రోజు చర్చకి రాలే కదా ప్రభువా, వాడిని ఎందుకు తీసుకున్నావు ప్రభువా అని ప్రార్థన చేసినా కూడా అవకాశం ఉండదు. కాబట్టి రాబోయే 40 దినాలను ఏ రీతిగా మన జీవితంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఆచరించాలని ఈ దినము నుండి సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకొని ప్రార్థన చేత మనము సిద్ధపడదాం. అటువంటి కృపా దేవుడు మీకును నాకును మనందరికీ అనుగ్రహించి కాపాడునుగాక.